నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణలో ఫ్యూయల్ సప్లైపై తీవ్ర గందరగోళం నెలకొంది. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల్లో రద్దీ నెలకొంది. ఇంధనం కోసం కస్టమర్లు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో గంటల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫ్యూయల్ కొరత ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో రెండో రోజు కూడా పెట్రోల్ బంకుల్లో బారులు తీరారు. ఇక ప్రస్తుతం బంకుల వద్ద విపరీతమైన రద్దీకి ప్రధాన కారణం ప్రజల్లో నెలకొన్న భయమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంధనం దొరకదేమో అనే ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడం, ప్రతి ఒక్కరూ తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల బంకుల్లో ఉన్న నిల్వలు సాధారణం కంటే చాలా వేగంగా ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ప్రభా గారు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నాయకురాలు. నమస్తే అండి ప్రభా గారు. ప్రభా గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా జనాలు అసలు మొత్తం క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు బాటిల్స్లో, బబుల్స్లో, అసలు దేంట్లో పడితే దాంట్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని దాని నిండా నింపుకొని వెళ్తున్నారు. అంటే ఒక భయం అనేది ప్రజల్లో నెలకొంది అనమాట. అంటే ఇప్పుడు పెట్రోల్, ఆయిల్, డీజిల్ ఇవన్నీ అయిపోతే మన నిత్యావసరం ఏ విధంగా కొనసాగుతుందనే భయాందోళన అందరిలో నెలకొంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. జనాలు రూమర్స్ని ఈజీగా నమ్మేస్తారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకి అవగాహన కలగట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఇండియన్ ఆయిల్ నుంచి మనకి ఏదైతే నివేదిక వచ్చిందో దాని ప్రకారం ఐఓసీఎల్ అవనివ్వండి, హెచ్పిసిఎల్ అవనివ్వండి, బీపీసీఎల్ అవనివ్వండి, వీళ్ళందరి దగ్గర నిల్వలు మంచిగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, జనాలకి ఎటువంటి కొరత లేదు, మా దగ్గర ఫ్యూయల్ ఉంది అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఏంటంటే తెలియని తనం అంటారు చూసారా, ఈ ఫాల్స్ పబ్లిసిటీ చాలామంది నెగిటివ్గా క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు ఇచ్చిన స్టోరేజ్ చేసుకుంటున్నారు. అది పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే స్టోరేజ్ ప్రాబ్లం. వీళ్ళు క్యాన్స్లోని, ప్లాస్టిక్ డబ్బాల్లోని ఇలాంటివన్నీ స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంట్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము, వాళ్ళ పిల్లలు తెలియకుండా అది ఏదో అనుకొని తీయొచ్చు, డ్రింక్ అనుకొని తాగొచ్చు, లేకపోతే అనుకోకుండా కింద నంపేయచ్చు. అది ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో మనం చెప్పలేం. సో ఇలాంటివి పరిస్థితి ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త అవసరం అండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రజలు సోషల్ మీడియాలో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మోడీ గారు, ఓపెన్ చెప్పాలంటే మోడీ గారు చాలా స్ట్రాటజిక్గా ప్రతి విషయాన్ని కూడా జనాలకి, హౌస్ హోల్డ్స్కి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది ఈ రోజున. ఇప్పుడు మనకి ఈ గుజరాత్లో మనం ఇందాకే చూసాం, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ దగ్గర మనకి శివాలిక్ షిప్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ 46,000 టన్స్ మనకి ఎల్పిజి అనేది రావడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక పక్క మనకి యుద్ధం జరుగుతుంది, ఈవెన్ మనకి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నా కూడా నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రాటజిక్ డెసిషన్స్ అన్నమాట ఆయనవి. ఆయన ఏంటంటే ప్రజలు సురక్షితంగా ఉండాలి, ఎంత వార్ వచ్చినా ఏది ఏమైనా కూడా. ఈరోజు అన్ని పార్టీలు కూడా సర్వైవ్ అవుతున్నాము అంటే ఇక్కడ కేవలం మోడీ గారి వల్లే. అది క్లియర్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి, ఇది పార్టీ రిలేటెడ్ కాదండి. ఓపెన్గా ప్రతి ఒక్కరు జనాలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, అది తలెత్తకుండా ఉండాలి అని ఆయన చాలా స్ట్రాటజిక్గా ఆలోచించి గల్ఫ్, ఇరాన్ దేశాలతో మాట్లాడుకొని మనం 2 నౌకలైతే మాట్లాడుకున్నాం ఎల్పిజి కోసం. మనకి అది రెండు ట్యాంకర్స్, ఒక్కోటి 1.5 బిలియన్ బ్యారెల్ కెపాసిటీ ట్యాంకర్స్ అనేది మనం తెప్పించుకున్నాం. సో ఈ రోజున అవన్నీ ఏంటంటే ఇంకా ఈవెన్ అదే కాకుండా యుఎస్లో కూడా 2.2 MTPA ఫిక్స్ అనేది మనం చేసుకోగలిగాం. సో ఇదంతా కూడా కేవలం మన హౌస్ హోల్డ్ కోసమే అండి. ఎందుకంటే కమర్షియల్గా కూడా మనం ఎవరికి కూడా గ్యాస్ కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. నో కమర్షియల్ డీల్స్ ఇన్ దిస్, ఓన్లీ హౌస్ హోల్డ్స్ కోసమే మనం ఏదైతే జాగ్రత్త చేసామో ఆ ప్రతి ఎల్పిజి అనేది హౌస్ హోల్డ్ కోసమే ఇవ్వాలని. ఏదైతే ఫ్యూయల్ ఉందంటే ఫ్యూయల్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్యూయల్ అనేది నిండాగా ఉంది.
అది తెలియని నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఈరోజు జనాలందరూ కూడా అదో భ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే క్లియర్ మనకి వాళ్ళ డీలర్స్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు కదండి. హెచ్పిసిఎల్లో మాకు నిల్వలు ఉన్నాయి, ఐఓసిఎల్లో నిల్వలు ఉన్నాయి, బీపీసీఎల్లో నిల్వలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలాంటివి నమ్ముతున్నారు? దయచేసి ప్రజలు ఎవరు కూడా ఇలాంటి అబద్ధాలు నమ్మొద్దు. ఫ్యూయల్ బాగానే ఉంది, మనకి సరిపడా ఉంది అని క్లియర్గా చెబుతున్నప్పుడు వినాలి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా అసలు. అవును. ఇది వీళ్ళు తెలియకపోవడం వల్ల ఆటోలు, నెక్స్ట్ స్కూటర్స్, కార్లు, ఇంకా ప్రతి ఒక్కరు ఈ అలా లైన్లు కట్టడం వల్ల సగం అది పొల్యూషన్ ప్రాబ్లం ఒకటి, సగం ట్రాఫిక్ ప్రాబ్లము ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్సెస్లో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవ్వగలుగుతారా? రీచ్ అవ్వలేరు. అవును. ఏదైనా జరిగితే ఆన్ రోడ్డు మీద చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? జనాలు దయచేసి అందరూ ఎడ్యుకేటెడ్ అండి. ఇప్పట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నారు. సో ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్సే. దయచేసి మీరు ఓపెన్గా చూసుకోండి, రియల్ గా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకొని దాని ప్రకారం మనం డెసిషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఎవరో ఒకరు చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్ని పెట్రోల్ బంక్స్ లోని లైన్లు కట్టేసి ప్రజలకి చాలా అంతరాయం అండి. ఇది ఎవరో కూడా పనిచేసే పరిస్థితి కాదు, ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి కాదు. మార్నింగ్ ఆఫీస్ బయలుదేరితే ఎప్పుడో మధ్యాహ్నం పోతున్నారు ఆఫీస్కి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి ఇది కంప్లీట్ గానా ఒక దాని నుంచి అన్నిటికీ కూడా లాస్ క్రియేట్ అవుతుంది. సో అది మన ఎందుకంటే ఈ రోజు మనకి ఎల్పిజి గ్యాస్ అనేది కూడా కొరత లేదు, అది నిండుగా ఉంది. 65 లక్షల గ్యాస్ సిలిండర్స్ మన అంతమందికి మన గ్యాస్ సిలిండర్స్ మనం ప్రొవైడ్ చేయగల కెపాసిటీ మనకి ఈ రోజు ఉంది. ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్ గాన మనం ప్రొవైడ్ చేయగలగాలి హౌస్ హోల్డ్స్ కి. సో మా వరకు అయితే మోడీ గారు స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకున్నారు. ఆయన ఉండడం వల్ల ఈ రోజు భారతదేశం సురక్షితంగా ఉంది అనేది మనం అందరం కూడా నమ్మాల్సిన అవసరం ఉందండి. అవును, కరెక్టే. స్వయంగా మరి ప్రధాని మోదీ పార్లమెంట్ లో జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది కదా, ఏంటంటే కరోనా సమయంలో ఎటువంటి కష్టకాలను ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన ఏమన్నారంటే మనం జాగ్రత్త పడడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఈ రోజున ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో మనకి చూస్తే దుబాయ్, ఖతర్, రియాద్ ఇలాంటి కొన్ని అబుదాబి ఇవన్నీ కూడా ఎంత డ్యామేజ్ అయ్యిందో అది మనందరికీ తెలిసిందే. ఈ రోజు మనకి సప్లై చైన్ ఒక్క దగ్గర డ్యామేజ్ అయితే మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేది కామన్గా వస్తాయి. సో కాబట్టి మన అందరినీ కూడా ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కొంచెం ముందుగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పేముంది. అంతేగాని మీ ఎవరికి కూడా ఏం ఇవ్వట్లేదు అన్నట్టుగా అని చెప్పట్లేదు. మనం కాషన్ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నారండి, మీకు ఇలాంటిది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదని కాషన్ చేయడంలో ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిందండి. ఆపరేషన్ సింధూర్ జరగకముందు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం అందరం కూడా మాల్స్ కూడా వెళ్ళలేదు. మీకు గుర్తుందా లేదా? మీకు మాల్స్ కానీ రద్దీగా ఉన్న ప్లేసెస్ కూడా ఎందుకు వెళ్ళొద్దని మనకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. చెప్పలేము, ఎందుకంటే స్లీపర్ సెల్స్ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు. సో కాషన్ చేయడం అనేది మన మంచికే కదా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన హౌస్ హోల్డ్స్ కి ఇచ్చే గ్యాస్ వేరు, కమర్షియల్స్ కి ఇచ్చే గ్యాస్ వేరు. ఈ రోజు గ్యాస్ కమర్షియల్ కంప్లీట్ గా ఎందుకు కట్ చేసాం? సో అక్కడ బిజినెస్ పరంగా మనం చూసుకోలేదు. ఇక్కడ హౌస్ హోల్డ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ ఉండాలి అని ఆలోచన ఒకటే తప్ప కానీ లేకపోతే కమర్షియల్ గా వాడుకోవాలనుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్ కి మనం గ్యాస్ ఇవ్వచ్చు మీరు చెప్పండి. ఈ రోజు ఎన్ని హోటల్స్ మూసిపోయినాయి, చాలా స్టేట్స్ లో హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే అందరి ప్రయారిటీ మెయిన్ మా మోడీ గారి ప్రయారిటీ ఏంటంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఉండాలి అన్నది మా మెయిన్ ఎజెండా. దానికోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందండి. ఇది పార్టీ రిలేటెడ్ కాదు, ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఈ రోజు ప్రతి పార్టీ వల్ల మనం సర్వైవ్ అవుతున్నాము అంటే ఆయన తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్ వల్ల. ఆయన అంత యుద్ధాల్లో కూడా గల్ఫ్ లీడర్స్ తో మాట్లాడి ఈ రోజు మనకి ఇంధనం ప్రాబ్లం లేకుండా, ఎల్పిజి ప్రాబ్లం లేకుండా ఈ రోజు ఆయన చేయగలిగారు. సో అది మనం ఆలోచించి చేయాలి కానీ దీన్ని రాజకీయం చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఏదైతే గ్యాస్ లేదని కూడా పుకార్లు అలాగే పుట్టించారు. గ్యాస్ కూడా చాలా ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. సో దానికి కూడా ఏం చేస్తున్నారంటే దళారుల వ్యవస్థ ఏం చేస్తున్నారంటే ఒకటి నెగిటివ్ క్రియేట్ అయితే మార్కెట్ లో దీన్ని బ్లాక్ మార్కెట్ కింద ఎలా చేయాలి, గ్యాస్ సిలిండర్లు ఎక్కువ రేటుకి ఎలా అమ్మి దాన్ని కూడా బిజినెస్ ఎలా చేసుకోవాలి అంటే జనాలకు ఆకలి కడుపుల మీద కూడా కొట్టే ప్రయత్నం
చాలా వరకు కొంతమంది డీలర్స్ కానీ కింద నాయకులు కానీ చాలా మంది చేస్తున్నారు. అది వీళ్ళు వాళ్ళని మనం చెప్పలేం, కానీ ఇలాంటి పరిస్థితి గడ్డు కాలం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి వీలైనంత వరకు సహాయం చేయాలి. కానీ ఎవరిని కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళని వాళ్ళకు ఉన్నదే ఇంతంత ఆదాయం ఉంటుందండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఆ ఉన్న ఆదాయంలోని ఇన్ని వేలు గ్యాస్ కి, ఇంత డబ్బు పెట్రోల్ కి వాళ్ళు ఇట్లా వెచ్చించడం అనేది చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ సపోర్ట్ చేసి మనం ఈ ప్రాబ్లం నుంచి బయటికి పడేలాగా మనం ప్రయత్నం చేయాలనేది మా విన్నపం కూడా. ఓకే, పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం మిత్రులందరికీ నమస్కారం అండి. ఎస్ నమస్తే. మనం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మీకు కూడా తెలుసు. పెట్రోల్ బంక్ల వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది అని. అయితే మరి సమస్య లేదు, నిజంగానే ఈ పెట్రోల్ ఫ్యూయల్ అనేవి కూడా మనకి కరెక్ట్గానే ఉన్నాయి, సఫిషియెంట్గానే ఉన్నాయి, ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఈ ఏవైతే విషయాలు బయటకు చెప్తున్నారో ఇవన్నీ కూడా నమ్మొద్దు అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వాలు. మరి సమస్య లేనప్పుడు పెట్రోల్ బంకుల వద్ద ఇంత క్యూ ఎందుకుంది? దీనికి నిన్న మోడీ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాంతోనే అభద్రతాభావం ఏర్పడ్డదండి. నిజానికి యుద్ధం జరిగే టైంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తారు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది బ్రోకర్స్ అనుకోండి, డీలర్స్ అనుకోండి, దీనికి సంబంధించిన వ్యాపారవేత్తలు అనుకోండి, దీన్ని పుకార్లు పుట్టించి ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను డీలర్లకైనా వ్యాపారవేత్తలకైనా చెప్పడం ఏంటంటే, వాళ్ళు తీసుకుంటే పెట్రోల్ అయినా డీజిల్ అయినా వాళ్ళు వాళ్ళ వెహికల్స్లలో తీసుకునే ఛాయిసెస్ ఇవ్వండి. వాళ్ళకు క్యాన్లల్లో, కుక్కర్లలో, డబ్బాలలో, కొంతమంది ఏమో వాటర్ ట్యాంకులలో సుమారు 20 లీటర్లు 30 ట్యాంకులలో స్టోరేజ్ తీసుకుపోతున్నారు. దాంతో ఎన్నో రకాల ఇబ్బంది అండి. ఈ రోజు ఆ వాసనతోని అంటే ఆ నష్టం, అంటే ఊపిరితిత్తుల నష్టం జరగవచ్చు, బయట అది అంటే ఫైర్ యాక్సిడెంట్ కు ఛాయిసెస్ ఉన్నది, తర్వాత వాతావరణ కాలుష్యానికి కూడా ఛాయిసెస్ ఉంది. డీలర్లైనా వ్యాపారవేత్తలైనా వాళ్ళకు సంబంధించిన వెహికల్లలో ఎంత స్టోరేజ్ చేసినా ఫుల్ చేసుకుంటే సంతోషమే. కానీ వీళ్ళు వాటర్ క్యాన్లలో వేరే ప్రైవేట్ గా డబ్బాలలో వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని పూర్తిగా ఎక్కడిది అక్కడ కఠినంగా చర్య తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర ప్రతి బంకులో మనకు సంబంధించిన CCTV ఫుటేజ్లు ఉంటాయి, మరియు బయట కూడా ఉంటున్నాయి. దాన్ని బట్టి ఎవరెవరు తీసుకెళ్తున్నారు వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో కృత్రిమ కొరత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారండి. ఆ ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటదండి. ఇంకోటి, ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక 90 రోజులు కాకుండా ఒక 2 నెలల వరకు మనకు స్టోరేజ్ ఉందనేది క్లియర్గా ఉన్నది. మనకి ఎప్పుడైనా కానీ దాంట్లో ఇబ్బంది జరగదు. ఇబ్బంది జరిగినా మనకు ఎట్లున్నదంటే, మనకు ప్రయాణానికి సంబంధించి ప్రైవేటు అంటే ఒక సింగిల్ గా పోకుండా మనకు కావాల్సిన ప్రజా రవాణాకు సౌకర్యంగా ఉండే మెట్రోలు అనుకోండి, ట్రైన్లు అనుకోండి, బస్సులు అనుకోండి, ఇంకేదైనా వెహికల్లో పోయేటట్టు కూడా ఉన్నది. కానీ అంత కృత్రిమంగా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీన్ని అక్రమంగా కృత్రిమ కొరత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. దాంతో మనం ముందు చూసేది కాదు, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయండి, ఎన్నో యాక్సిడెంట్లకు కూడా ఆస్కారం ఉంటుంది. దానికి కఠినంగా చర్యలు తీసుకోండి అండి. ఎవరెవరు స్టోరేజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, ముందు వాళ్ళను ఇప్పటి వరకు జరిగింది స్టాప్ చేసేయండి. ఏంటంటే ప్రైవేట్ గా దేంట్లో అంటే వెహికల్స్ కాక వేరే దాంట్లో డబ్బాలలో దేంట్లో కూడా నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయొద్దు అనేది మనమే అండి. పార్టీలకు అతీతంగా మేము కోరుకుంటున్నాం. మేము కూడా దీని గురించి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఉంటున్నాము. కానీ దీంట్లో ఎక్కడ ఏం జరుగుతుందంటే, ఇబ్బంది ఏడ జరుగుతుందంటే, ఇక్కడ కొన్ని మన ప్రధానమంత్రి గారు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే మనము రష్యా నుంచి తక్కువ రేటుతో మనకు ఇంధన సప్లై ఉంటుండే, గ్యాస్ ఉంటుండే, దాన్ని కాదని అమెరికా ఒత్తిళ్లతోని అక్కడ కొన్ని షరతులతోని ఒప్పందం చేసుకుండా అనేది రూమర్స్ ఉన్నాయి, బయట కూడా జరుగుతున్నాయి. మేము కూడా అంటున్నాం అది జరిగిపోయినా, ఎక్కడ జరిగినా మనకు ఇబ్బంది జరగదు. మనము భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహకారంతో, బయట ఎక్కడ ఏం జరిగినా కానీ పూర్తి సహకారంతో
మేధావులతో అనుకోండి ప్రతి ఒక్కరు కూడా దీని మీద చట్టపరంగా చర్యను కఠినంగా తీసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన దాన్ని కూడా తీసుకొని ప్రతి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. ఏ బంకుల్లో మనకు స్టోరేజ్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, దానికి అంటే మనకు స్టాక్ ఎంత వస్తుంది, ఎవరెవరికి అవసరం అనుకుంటే బిల్ తోని ఇప్పుడు ప్రతి ఒక్కరికి టోకన్ సిస్టమ్ లాగా ఒక కుటుంబానికి ఇంత వచ్చే రకంగా ప్రయత్నం చేయండి. అంటే నేను అనేది ఏంటంటే ఎంత అవసరం ఉంటే అంత దొరుకుతుంది, కానీ అక్రమ నిల్వలు చేసుకునే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని నా రిక్వెస్ట్ అండి. అదే రకంగా గ్యాస్ గురించి చెప్పాలనుకుంటే గ్యాస్ డీలర్లు చేస్తుర్రా, బయట వ్యాపారాలు చేస్తుర్రా, బుకింగ్ చేసిన తర్వాత ఇప్పటికీ కొంతమందికి అంటే నా ఎంక్వైరీలో చెప్తున్నా 20-25 రోజుల నుంచి కూడా ఎన్నో రోజుల నుంచి బుకింగ్ చేసింది కావాలని కృత్రిమంగా కొరత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటే మెయిన్ డీలర్ల సంబంధించి వాళ్ళు ప్రైవేటుకు వ్యాపారవేత్తలకు అక్రమంగా పంపిస్తున్నారు. వాళ్ళు బ్లాక్లు అమ్ముకున్నారు. ఇప్పుడు హోటల్ కంటే మీరు కమర్షియల్ దానికి ఆఫ్ చేస్తే సంతోషం, దాని మీద రేట్ పెట్టినా ఇంకో పెంచినా ఇబ్బంది లేదు. కానీ అది కాకుండా మనకు డొమెస్టిక్ ఉండే ఇంటికి సంబంధించిన సిలిండర్లను బ్లాక్ మొన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత 15 సిలిండర్లు పేలినాయి. అంటే పేలినాయి అనేది 4 సిలిండర్లు పేలినాయి అనేది ఉంది. అలాంటిది అక్రమంగా నిల్వల గురించి ముందు చర్య తీసుకోండి. అక్రమ నిల్వలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మనకు పాత రోజులు కాకుండా ఈ రోజు ప్రతి దగ్గర కూడా మనకు ఎవరు ఎక్కడ తీసుకెళ్తున్నారని సీసీ ఫుటేజ్లు ఉంటున్నాయి. దానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ప్రతిది రికార్డ్ చేయండి. ఇప్పుడు ఒక డీలర్ కి ఎంత వస్తుంది, ఆ డీలర్ నుంచి ఎవరెవరికి పోతుంది. ముఖ్యంగా ఇక్కడ గ్యాస్ కొరత ఏర్పడుతుంది, అంటే కృత్రిమంగా కొరత తయారు చేస్తున్నారు. ఈ రోజు నేను బయట చూస్తుంటే ఏ పెట్రోల్ బంక్ దగ్గర అయినా అనుకోని, ఏ డీలర్ల దగ్గర అయినా కానీ లైన్ల అంటే ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. కానీ మార్కెట్లో మాత్రం ఫ్రీగా ఉన్నది. దానికి ప్రతి ఒక్కరు సహకరించి దానికి సంబంధించిన డీలర్లు, ముఖ్యంగా డీలర్లు ఎవరైనా అక్రమదారిగా ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇస్తుందో అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళ ద్వారా చూసుకొని ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ డీలర్లకు, ప్రైవేట్ వ్యాపార వ్యక్తులకు పోకుండా చూడండి. ఈ టైంలో కృత్రిమ కొరతను తీసుకువచ్చి ప్రతి ఒక్కరు లాభపడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేది 10-20 రూపాయల, 100-200. కానీ ఆ 100-200 గురించి, 1000 రూపాయల గురించి ఆలోచించాల్సింది కాదు. ఏదాన్ని ప్రమాదం ఇట్లా జరిగితే పెద్ద ఎత్తున బాంబుల కంటే ఎక్కువ వెళ్ళిపోతుందండి. ఇది గ్యాస్ సిలిండర్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, డీజిల్ అనుకోండి, ఇల్లు అంటే వ్యవస్థనే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దాని గురించి కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అయినా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సహకరించి దీనికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని మేధావులు, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత దీనికి సంబంధించిన పెట్రోల్ కు సంబంధించిన డీలర్లు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మన దేశమైనా మన వ్యవస్థ అయినా సరిగా ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నాము. అవసరం అనుకుంటే ప్రైవేట్ గా ఏ రకంగా అంటే స్పెషల్ డ్రైవ్ చేసి ఎవరైనా కొరత అంటే ఎవరి మీద అనుమానం ఉంటే, ఎవరు స్టోరేజ్ చేసిండ్రో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇది భవిష్యత్తులో ఉండదు. ఈ రోజు 1-2 డేస్ నిన్నటి నుంచి ఇబ్బంది జరుగుతుందండి. ఆ ఇబ్బంది అనేది రూమర్స్, సోషల్ మీడియా రూమర్స్ అనుకోండి, ఇంకేదైనా రూమర్స్ అనుకోండి, కొంతమంది మాత్రం ఇది చేస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా, ఇబ్బంది అనేది జరగదు, 100% ఇబ్బంది జరగదు. కానీ కృత్రిమంగా వీళ్ళు చేసే స్టోరేజ్ చేస్తే మాత్రం నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి ఆరోగ్య రీత్యా జరుగుతుంది, వ్యవస్థ ఇబ్బంది జరుగుతుంది. అది లేకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం మీద ఉంది, ప్రైవేట్ వ్యక్తుల మీద ఉంది, నాయకుల మీద ఉంది, అదే రకంగా పార్టీల మీద కూడా ఉంది. పార్టీలు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారండి, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా అక్రమంగా చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ అండి. మీరు చెప్పినట్టే నిజంగానే కొన్ని వరకు కూడా రూమర్స్ అనుకోవచ్చు. కానీ మరి పెట్రోల్ బంకులు కూడా చాలా వరకు నో స్టాక్ బోర్డ్స్ ఇస్తూ కూడా ప్రదర్శన ఇస్తున్నాయి. మరి వీటిని ఏ విధంగా చూడాలి అంటారు? స్టాక్ లేదు అంటూ కూడా నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నాయి పెట్రోల్ బంకులు. అంటే స్టాక్ ఉంటే మరి ఆ బోర్డులు పెట్టాల్సిన అవసరం ఏంటి? అది డీలర్ కు సంబంధించిన స్పెషల్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, దాని గురించి చూడండి. అక్కడ మాత్రం ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఒక దగ్గర చూస్తున్నాము లైన్ల అంటే వాళ్ళు ఎంత స్టాక్ ఉన్నా కానీ వాళ్ళు ఇన్ని లైన్లను చూసే వరకు వెళ్ళిపోతుంది. అది ఉండదు కదా, స్టాక్ ఉండదు కదా, అది ఇబ్బంది జరుగుతుంది, కృత్రిమ కొరత జరుగుతుంది. అది వాళ్ళు కావాలని డీలర్లు కూడా చేస్తుండొచ్చు. అదే రకంగా ప్రజలు కూడా ఏంటంటే విపరీతంగా కిలోమీటర్ల వరకు వెహికల్స్ ఉంటున్నాయి, అవి చూస్తున్నాం కదా. వాళ్లకు ఎంత స్టాక్ ఉన్నా మామూలుగా ఒక 1000 లీటర్లు 10,000 లీటర్లు ఒక పెట్రోల్ బంకులో సప్లై 20,000 లీటర్లు జరిగే దగ్గర ఆల్రెడీ ఒక 2-3 గంటల్లో లైన్లలో వెళ్ళిపోతున్నాయి.
అంటే చూస్తుంటే బస్సులైనా కానీ వెహికల్స్ అయినా కానీ లైన్లు ఉన్నాయి. వాళ్ళకు పూర్తిగా ఫిల్అప్ చేసేసి ఒకటి మనం డీలర్స్ మిత్రులు చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంత రిక్వెస్ట్ చేస్తే అంత వస్తున్నది ఇప్పటి వరకు అయితే. భవిష్యత్తు అంటే ముందు జరుగుతుందో కానీ ఇప్పుడు ప్రజలు అతి ఉత్సాహంగా స్టోరేజ్ ఎక్కువ చేసుకుంటున్నారండి. ఆ స్టోరేజ్ ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. దానికి కావాల్సిన సప్లై అనేది ఫ్రీగా 1-2 days ఓపెన్ గా చేసేసి స్టోరేజ్ లేకుండా అంటే ప్రైవేట్ అంటే వెహికల్స్ లో వాళ్ళు ఎంత లోడ్ చేసుకున్నా ఫుల్ ట్యాంకులు చేసుకొని, ప్రతి వెహికల్ కూడా ఫుల్ ట్యాంకులు చేసుకొని ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు డ్రమ్ములల్లా, వాటర్ క్యాన్లలో, సిలిండర్లలో కొన్నిట్లలో మన స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ ని కంట్రోల్ చేస్తే మాత్రం ఇబ్బంది జరగదు. ఆ స్టోరేజ్ కి ఇబ్బంది జరుగుతుంది. ఆ స్టోరేజ్ మాత్రం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంకులలో సీసీ కెమెరాలు ఉన్నాయండి, బయట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరెవరు స్టోరేజ్ చేస్తున్నారు అనేది ఓపెన్ గా తెలుస్తుంది. నిన్నటి నుంచి చూడండి, నిన్న 24 hours నుంచి చూస్తున్నాము. స్టోరేజ్ అనేది బాగా జరుగుతుంది. ఒక్కొక్కరు వాటర్ క్యాన్లలో తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కరు డ్రమ్ములలో తీసుకెళ్తున్నారు. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోండి. వాళ్ళకి ఏం అవసరం, అంత ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? అది నష్టం జరుగుతుంది కదా. వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళను ఇది స్టోరేజ్ లేకుండా చేస్తే మాత్రం ఉండదండి. పెట్రోల్ బంకుల దగ్గర డీలర్ల మీద కఠిన చర్య కూడా తీసుకోవాలి. ఎవరు అంటే ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారులకు కూడా వెనుక దాటులా వాళ్ళు సప్లై చేసే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఈ టైం కాకుండా నైట్ టైంలో నిన్నటి నుంచి జరుగుతుంది ఇది ఇబ్బంది అనేది, నిన్న నైట్ నుంచి జరుగుతుంది. కానీ అది ఈ తాత్కాలికమే. మన ఆలోచన ప్రకారం స్టోరేజ్ అంటే మాకు తెలిసిన డీలర్లు అయినా ఎవరైనా చెప్తే మాకైతే ఇప్పటి వరకు అయితే ఎంత స్టాక్ అడిగితే అంత వచ్చేస్తుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు అనేది చెప్తున్నారు. దాని అక్రమ కొరత సృష్టించే వ్యాపారవేత్తల మీద, వ్యవస్థ మీద మీరు కఠిన చర్య తీసుకోవాలండి. ఇది డీలర్ల మీద కూడా తీసుకుంటే సెట్ అవుతుంది. డీలర్ల మీద కఠిన చర్య తీసుకుంటే వాళ్ళు అంటే వెహికల్స్ కాక డ్రమ్లల్లా ఇక్కడ వేరే దాంట్లో ప్రైవేట్ గా పోయకుండా అంటే సప్లై చేయకుండా చూడండి. ఇప్పుడు గ్యాస్ మాత్రం అదే రకంగా జరుగుతుంది. గ్యాస్ బుక్ చేసిన వాళ్ళకు వస్తలేదు, వ్యాపారవేత్తలకు వస్తున్నది. అది పద్ధతి. వాళ్ళు 100 రూపాయలు 200లకు బ్లాక్ మార్కెట్లు ఇప్పుడు అమ్ముకుంటున్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అట్లా. ఓకే ప్రభా గారు చెప్పండి. అదేవిధంగా చూసుకుంటే మరి ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కూడా ఈ అంశానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతుంది. మరి ఎటువంటి సమీకరణలు చేయబోతుంది అనుకోవాలి? మనం ఏంటంటే దీనికి తగ్గట్టుగా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రొటెక్షన్ వైజ్గా ఉండాలన్నది మా విన్నపం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ నిల్వలు చేస్తున్నారో వాట్ ఎవర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇది చాలా ప్రమాదకరం. సో మాకు ఇప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు ఈరోజు మాకు జరుగుతున్న చర్చలో కూడా దీన్ని ఎట్లా అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎలా నియంత్రణ చేసుకోవాలన్న దాని మీద మనకు ఇప్పుడు ఏదైతే సమావేశం అనేది జరుగుతుంది. సో మనం ఏనాది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఏదైతే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ప్రతి పెట్రోల్ బంక్కి ఏం చేయాలంటే వీళ్ళు ఒక ఒక టోకెన్ కైండ్ అనేది ఇష్యూ చేసి ఒక పర్ హెడ్ ఆర్ ఒక వెహికల్కి ఇంత ఫుల్ ట్యాంక్, ఓకే ఫుల్ ట్యాంక్ అంతే, అంతమించి ఇవ్వము అనేది 100% వీళ్ళు చేయాలండి. లేకపోతే అసలు చాలా ప్రమాదకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటాం. ఈ పెట్రోల్ వీటి కోసం దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి మీదట. ఎందుకంటే మా ఇంట్లో లేదు, మాకు దొరకలేదు, మా ఇక్కడ అయిపోయింది అని ఏదో అలాంటి ఆలోచనలతోని వీళ్ళు వేరే ఇళ్ళల్లో కూడా నైట్ పోయి దొంగతనాలు చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? గ్యాస్ సిలిండర్లు దొంగతనాలు చేయొచ్చు, ఈ పెట్రోల్ డీజిల్స్ దొంగతనాలు చేయొచ్చు. వీళ్ళు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటే అది చాలా వరకు ప్రమాదమే జరుగుతుంది. సో దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది 100% స్టేట్ గవర్నమెంట్ కొంచెం ముందుండి తీసుకోవాలనేది మేము కోరుకుంటున్నాం. లేకపోతే జనాలకు చాలా వరకు ప్రమాదం జరిగే అవసరం ఉందండి. ఈరోజు చాలా వరకు అది జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మెయిన్ ట్రాఫిక్ అనేది సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్స్ గట్రా వెళ్ళాలి అంటే ఇది చాలా గడ్డు కాలం అని నేను చెప్తున్నాను. వీళ్ళు ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ చేస్తే ప్రెగ్నెంట్ లేడీస్ అవనియండి, సీనియర్ సిటిజన్స్ ఎమర్జెన్సీస్ అవనియండి, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అవనియండి, వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అంబులెన్సెస్కి వే అనేది ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు క్లియరెన్స్ లేదు. అసలు ఎంత మనం సైరన్ మోగినా కూడా అంబులెన్స్ వెళ్ళదు.
సో ఇవే కాదు, ఇంకేదైనా గ్యాంగ్ రేపులు జరిగినా ఏం జరిగినా కూడా పోలీసులు ఇక్కడి నుంచి ఇప్పుడు 100కి కంప్లైంట్ రైజ్ చేస్తారు ఏదైనా ఇష్యూ జరిగిందని. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వెళ్తుందండి అక్కడికి? వెళ్ళలేదు కదా. వాళ్ళ దగ్గరికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళాలి అంటే అసలు ఎలా వెళ్ళగలుగుతారు? ఇంత ప్రాబ్లం అంటే ఒక్కటి లింక్, ఈ ఒక్క పెట్రోల్ లింక్, ఈ ట్రాఫిక్ వల్ల ఏంటంటే ఆల్ టుగెదర్ లింక్ అయ్యి అన్నిటికీ ప్రమాదాలు దారితీస్తున్నాయి. ఇది కానీ కంటిన్యూ అయితే మనం చాలా ప్రమాదాలు ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఛానల్స్ వాళ్ళు మీరందరూ కూడా ఇది నెగిటివ్ పబ్లిసిటీ, జనాలు మీరు నమ్మొద్దు అని మీరందరూ కూడా పాజిటివ్ ప్రోపగెండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఇంతవరకు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవనియండి, యూట్యూబర్స్ అవనియండి, వీళ్ళందరూ కూడా డబ్బులకి దే ఆర్ వర్కింగ్ సంథింగ్, ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇలాంటిది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. డోంట్ థింక్ అబౌట్ మనీ. మీ అంతటి మీరే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు భయపడొద్దు. గ్యాస్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్స్ ఉన్నాయి, ఇదంతా తప్పుడు పుకార్లు అనేది వస్తున్నాయి అని వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం మంచి చేసినా చెడు చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక్క వాయిస్ ఇవ్వగానే ఎక్కడెక్కడో విలేజెస్ కూడా అందరూ చూసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా నాలెడ్జ్ ఉంది దీని మీద. సో కమ్ ఆల్ టుగెదర్, ప్రతి స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చి ఎవరికి అంతరాయం కలగకుండా మనకి అన్ని నిల్వలు సరిపడగా ఉన్నాయి, మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం మామూలుగానే జీవనం సాగించవచ్చు అన్నది ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో కాబట్టి ఐ హోప్ అందరూ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తామన్నది మేమైతే అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ మోడీ గారు తీసుకున్న ప్రతి డెసిషన్లో కూడా జనాలు సురక్షితంగా ఉండాలి, 3 పూట్ల మంచిగా తినాలి, హాయిగా బతికి ఉండాలి అనే ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తారండి. ఆయన డెసిషన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా మన కోసం ఆలోచించి అక్కడి నుంచి హార్ముజ్ జలాలు మీకు తెలిసిందే, ఇరాన్ హార్ముజ్ జలాన్ని ఆపేశారు, క్లోజ్ చేశారు. అయినా కూడా ఈయన మాట్లాడి హార్ముజ్ జలాల దగ్గర నుంచి మన నౌకను మనం తెప్పించుకోగలిగాం అంటే అది ఎంత పెద్ద విషయం. ఈరోజు గుజరాత్ దగ్గర ఉన్న కుండ్రా పోర్టు కానీ ముండ్రా పోర్టు కానీ ఇక్కడి నుంచి మనం తెచ్చుకోగలుగుతున్నామంటే మనకి మిగతా దేశాలు కూడా ఎంత యుద్ధంలో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ మోడీ గారు. ఎందుకంటే జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన డిస్కషన్ వల్ల ఈ రోజు మనం ఈ స్థాయిలో ఇక్కడ ఉండగలిగాం. లేకపోతే చాలా కష్టమయ్యే పరిస్థితి మనం ఎదుర్కొనే వాళ్ళం. కాబట్టి 100% ప్రతి ఒక్కరూ మన ముందుకు వచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయని చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలండి. వెళ్ళాలి కొంతమంది, మరి ఒక డిపార్ట్మెంట్ అని గ్రూప్ క్రియేట్ చేయాలి, గ్రూప్ నెయ్యాలి డిపార్ట్మెంట్స్ నుంచి. ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ఇంతమంది ఉంటున్నారు, ప్రాబ్లం లేదు, అంతా పర్ఫెక్ట్ గా ఉంది, వి హ్యావ్ ఫుల్ స్టాక్ అని చెప్పేసి లోగోగా ఒక బోర్డు అనేది పెట్టడమో అలాంటివి ఏమైనా చేస్తే ఆటోమేటిక్ జనాల్లోనే ఒక భయాందోళన అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇది దొరికిందే ఛాన్స్ కదా, ఎంతైనా దోచేసుకుందామని చెప్పేసి పెట్రోల్ బంక్ వాళ్ళు అట్లనే ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న దళారులు అట్లనే ప్రవర్తిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందా అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఇప్పుడు జరుగుతుంది. సో అది మనం ఆపే పరిస్థితి మనం చేయాలి. హెల్ప్, మన స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ అన్ని ఖచ్చితంగా కలిసి ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మనం ఇక్కడ ప్రభావిత పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. గ్యాస్కి సంబంధించి, ఈ పెట్రోల్కి సంబంధించి కూడా బారులు తీరుతున్నారు. మరి ముందు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అనుకోవచ్చు? అసలు ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి? మీకు అట్లాగే పైన మిత్రులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏనుగంత సమస్య ఎదురు పెట్టుకొని మనం ఏమీ లేదని మభ్య పెడితే పీస్ సర్కార్ కదా కలకత్తాలో ట్రైన్ మాయం చేసినట్టు అనిపిస్తున్నాను. నేను మొదటి వారం రోజులు మేడం కంటే ఎక్కువ సమర్థించిన ప్రభుత్వాన్ని, ఇప్పటికి కూడా సమర్థించాను. ఎట్లా అంటే ప్రపంచ దేశాలు అన్ని అతలాకుతలం అవుతుంటే మనం ఇంకా నిలిచి గెలుస్తున్నాం. పక్కన ఉన్న పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అధ్వానంగా గల్ఫ్ సంక్షోభంతో చాలా పునాదులు పోయింది కాదట్లేదు. మనం ఇప్పటికి నిలిచి గెలుస్తున్నాం. కానీ గ్యాస్ సంక్షోభం పోయింది, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ సంక్షోభం 2 రోజుల నుంచి. నేను నిన్ననే హైదరాబాద్ లో 3 బంకులు తిరుగుతాయి, కానీ నాకు సఫిషియెంట్ పెట్రోల్ లేకుండే తప్పనిసరి 4వ బంకులో
దొరికింది పెట్రోల్ లేదు, నో స్టాక్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అయితే వాళ్ళ తప్పను కదా, లేకపోతే సప్లై చైన్ దెబ్బతింది. అంటే మనకు సప్లై చైన్ ఎవరు చేయాల్సింది? కేంద్ర ప్రభుత్వం. దాన్ని కంట్రోల్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. సివిల్ సప్లైస్ వాళ్ళకు అధికారం ఉంటుంది. పెట్రోల్ బంక్ల మీద ఎవరికి అధికారం ఉంటుంది? రాష్ట్రంలో సివిల్ సప్లైస్ వాళ్ళకి ఉంటుంది. పెట్రోల్ ఉందని లేడు అంటున్నాడు వాడు. ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు మేడం చెప్పినట్టు అది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, చక్కగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఒక మనిషికి ఏముంటదమ్మా, పశువుకి మనిషికి తేడా ఉంది. పశువు ఏమో మేసుకుంటూ పోతూనే ఉంటుంది. అందుకనే చిన్నప్పుడు తెలుగులో సామెత ఉండేవాడు, పశువుకు ఉంటే తింటేదాన్ని, మనిషికి ఉంటేదాన్ని. ఓ 1,00,000 రూపాయలు మనకు ఉంటే బేఫికర్గా ఉంటాం మనం. అట్లానే మనకి ఏదైనా ఉన్నదనుకుంటే తినకున్నా సరే మనం ఇవాళ కాకపోతే రేపు తిందాం అనుకుంటాం. కానీ పశువు కట్టుకుంటుంది, మేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ పానిక్ సిచ్యువేషన్ సృష్టించింది ఎవరు? అటు కేంద్ర ప్రభుత్వం మొదట్లో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతే సక్రమంగా ఉందా అంటే ఏమైంది? గ్యాస్ సంక్షోభం వచ్చిందా రాలేదా? గ్యాస్ సంక్షోభం ఉన్నదా లేదా అని ఒప్పుకోకుండా లేదు 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 అని మాలాంటి వాళ్ళు అందరూ చెప్పిన మొదటి వారంలో మేము వేలైనాం కదా. ఇప్పుడు ఏమైంది చెప్పండి? మొదట్లో 21 రోజులకు ఉన్న బుకింగ్ 45 రోజులకి ఎందుకు పోయింది? నిజంగా లేకపోతేనే కదా, నేను కాదట్లేను, ఉన్నది వాస్తవం ఒప్పుకుందాం అంటున్నా. ఎందుకు ఒప్పుకోలేదు అంటున్నాను. మన ప్రచారం చెప్తే లేదు ఉన్నదైతే ఉన్నది లేదైతే కాదు కదా. ఖాళీ సిచ్యువేషన్ ఉండే, అందరు బుకింగ్ కోసం ఎగబడ్డారు. మొదటి వారంలో ఎప్పటికీ బుక్ కాలేదు, అసలు బుకింగే కాలేదు. బుకింగ్ అయింది. కరెక్ట్. ఇప్పుడు బుకింగ్ కాలేదు అని చెప్పి మీరు అంటున్నారు, మేమంటున్నాం. కానీ కేంద్రం ఏమంటుంది అంటే మేము ఏదైతే 35 రోజులకు పెంచామన్నది అవాస్తవం అంటూ కేంద్రం ప్రకటించింది కదా. కానీ మనం ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వాస్తవంగా. అయితే యుద్ధం జరిగినప్పుడు ప్రతి దేశాల్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రతిదీ కూడా క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి బయట దేశాల నుంచి మనకు వస్తున్నాయి. సో అవన్నీ బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని మనం అధిగమించి ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ అది కాదన్నా, నేను అనేది ఏంటంటే ఈ రోజు ఎల్పిజి అనేది స్టవ్ మన గ్యాస్ ది ప్రాబ్లం అయ్యింది. ప్రాబ్లం అని మన అందరం అనుకున్నాం. కాకపోతే ఇమీడియట్ గా అంత యుద్ధంలో కూడా మోడీ గారు గల్ఫ్ దేశాలతో మాట్లాడారా లేదా? మాట్లాడి 2 నౌకలు శివాలిక్, నందాదేవి 2 నౌకలు 1.5 మిలియన్ బ్యారెల్ కెపాసిటీ నౌకల్ని ఈ రోజున మనం తెప్పించుకోగలిగాం. అదే కూడా హార్మోజ్ అవును, మనకి ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాల కారణంగానే మనం అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకోగలిగాం. ఓకే, అది కరెక్టే. మిగతా దేశాలు ఎంత తినడానికి తిండి కూడా లేని పరిస్థితి మిగతా దేశాల్లో చాలా మంది అనుభవిస్తున్నారు. కానీ మన దేశం నిజంగా చెప్పాలంటే మనం సురక్షితంగా ఉన్నాం ఈ రోజున. కానీ లేవు. నేను ఏమంటానంటే, నేను మొదలు అదే చెప్పాను అంటున్నాను. మిగతా దేశాలతో పోల్చుకొని వాడు ఏం తిండికి లేకుండా ఉండి కనుక మన పస్తులు ఉందా ఒక పూట అని నేను అంటున్నాను. మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ సప్లై మధ్య తేడా ఉందా లేదా, మనం వారం రోజులు సమర్థించుకున్నాము. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవాళ గ్యాస్ 2,500 పెడితే ఎన్ని సిలిండర్లు కావాలో చెప్పండి, సప్లై చేసి సిద్ధంగా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ వస్తున్నా లేదా? కేంద్రం ఏం చేస్తే రాష్ట్రం కూడా అడుగుతున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే కమర్షియల్ సిలిండర్లు దొరకక చాలా మంది గ్యాస్ సిలిండర్లు డొమెస్టిక్ వాడుతున్నారు. 2 కేసులు బుక్ అయినాయి రాష్ట్రంలో. తెలంగాణ కమర్షియల్స్ కింద ఇవ్వకూడదు. నేనేమంటున్నా ప్రభ గారు, నేనేమంటున్నానంటే మోడీ ఉరికంగా ఎక్కువ సమర్థించిన నేను సమస్యలు కాదు. ఇక్కడ ఏంటంటే మనం ప్యానిక్ సిచ్యువేషన్ పోవద్దని మాలాంటి వాళ్ళు బాగా కృషి చేసినాం. నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్. నేనేమంటున్నానంటే చేసినాం. మీడియా తప్పులు రాతలు రాస్తుంది అనుకుందాం. ప్రత్యక్షంగా ముంచేది కంకణకి అర్థం ఎందుకు? పెట్రోల్ బంకుల కాడికి పోదామా? ఇప్పుడు చెప్పండి, ఎందుకున్నది అక్కడ లేకనే కదా. అట్లాగే గ్యాస్ సిలిండర్ పోదాం, బ్లాకులు అమ్ముకుంటున్నారు. ఎంత అంటే అంత 5,000 పెడితే మీకు కంప్రెసర్ సిలిండర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నది? వీళ్ళు చేయంగా. నేనేమంటానంటే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సింది ప్రభుత్వాల మనుషులమా? మనం చేస్తే అయిద్దా? మనం పోతే వాడు గెట్ అవుట్ అంటాడు. కానీ ప్రభాకర్ ఒక మాట వినండి. ఇప్పుడు నేనేమంటే సమస్య ఉందా లేదా? ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ పోదాం అనేది ప్రజలది కాదు బాధ్యత, ప్రభుత్వాన్ని అంటున్నాను. మీరు చేయకుండా ప్రజల మీద ఆరోపిస్తే ఎట్లా అంటున్నాను నేను చెప్పాను కదా, మొదటి వారంలో రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్, నేను ఏ పార్టీ కాదు కదా, విశ్లేషకుడు కదా. నేను ఆనాడు కూడా ఏమన్నా అంటే వారు అంటుంటే కూడా నేను ప్రభుత్వాన్ని సమర్థించిన, అయ్యా కొంచెం తొందరపడకండి, అనవసరంగా బుకింగ్ లో పోకండి, మీకు సిలిండర్ ఉంది ఒకటి లేదు కదా, వారం కాబట్టి 10 రోజులకు వస్తాను. కానీ ఏమైంది? ప్యానిక్ లో పడేసి చేసిండు. ఇంకోటి కూడా అంటున్నాను, స్ట్రీట్ వెండర్స్ బాగా నష్టపోయిందమ్మా ఇందులో ప్రభా గారు. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ ఎట్లా అంటే వాళ్ళు పాపం కమర్షియల్ సిలిండర్ కాకుండా డొమెస్టిక్ వాడడానికి వీల్లేదు. మీరు నేను ఇడ్లీ తినడానికి పోతాం రోడ్డు మీద, అరే మీరు ఎట్లా వాడుతున్నారని మనం పట్టుకుంటాం కదా. మీరు నేను మన సామాజిక బాధ్యత ఉంది కదా. ఏదో పెద్ద హోటల్ తాజ్ మహల్ హోటల్ పోయి పట్టుకుంటావా? నేను ఏమి చెప్తున్నా, వాళ్ళు మాడుతున్నాను నేను ఉద్దేశం కాదు. ఎందుకంటే పేరు మాట్లాడినప్పుడు తప్పు అవుతుంది కనుక
పెద్ద పెద్ద హోటళ్ల వాళ్ళు కమర్షియల్ సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ వాడుతున్నారు. నిన్ననే దొరికింది కదా 62 సిలిండర్లు సీజ్ చేసిండ్రు ఒక హోటల్లో. అంటే ఏమైంది? ఇది ఎవరు చేయాలి? మీరు నేనా? మనకు వాడు ప్రవేశము లేదా రాసి పెడతారు వంటగదిలోకి కదా పెద్ద పెద్ద హోటళ్లలో. ఇక్కడ రోడ్డు మీద వాడు బలవుతున్నాడు కదా, రోడ్డు మీద వాడేమో కమర్షియల్ సిలిండరా వాడు ఏం వాడుతుందో చూస్తాం కదా మనం. అందుకనే చాలా మూతపడ్డవి ఏమో చిన్న చిన్న హోటళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు. పెద్దవాడు ఇప్పటికీ బాగానే ఉన్నాడు, వాడు 5,000 కాకపోతే 10,000 తీసుకుంటాడు, 10,000కు సిలిండర్ కొంటాడు, వాడు 100 రూపాయలు 150 రూపాయలు దోష పోషిస్తాడు. వాడు ఆ పని చేస్తాడు కదా, తాగేవాడే కడతాడు తాళ పని. ఇవాళ ప్రజలు ఇబ్బందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఇబ్బందులో ఉన్నారు. ఈ పానిక్ సిచ్యువేషన్ అనేది పోయింది కాదు, ఇప్పుడు నిజంగా కొరత ఉందంటున్నాను. కొరత ఉండేప్పటికీ ఇన్ని రోజులు లేదు కదా, 3 రోజుల నుంచి ఎందుకు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి? దానికి కారణం కూడా చెప్తాను. నేను పెట్రోల్ డీలర్స్ తో మాట్లాడాను. ఇంకోటన్నా మీకు చెప్తున్నా, హెచ్పిసిఎల్ కానీ ఐఓసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ క్లియర్ గా ఒక ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. నిల్వలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎందుకు స్టోరేజ్ చేసుకుంటున్నారు, స్టోరేజ్ చేసుకోవద్దని చెప్పేసి మన క్లియర్ స్టేట్మెంట్ ఉంది అక్కడ మనకి. నేను ఏమంటున్నాను, మొన్నటి దాకా ఎవరైనా వీధుల్లో కూరగాయలు అమ్మినట్టు అమ్మిరు కదా, మీరు చూడండి. మొన్నటి దాకా ఒక నెల కింది 25 ఫిబ్రవరి కన్నా ముందు చూడండి, సిలిండర్ కావాలా అని బుకింగ్ చేయకుండా ఇళ్లలో ఖాళీలు తిరిగిన సందర్భం చూసినాం కదా. మనమైతే ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తే బుకింగ్ లేకుండా ఇచ్చిపోయింది కదా. కొరత లేకుంటే ఎట్లయినా దొరుకుతుంది. మనిషికి ఓ మాట ఉంటదమ్మా, దొరకదు అనుకున్నప్పుడు ఆ పానిక్స్ వేరే ఉంటుంది అనుకున్నాను. అది ఉన్నది కాదంటే అది 10%. నెగటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది అన్న. ఇప్పుడు నెగటివ్ ప్రోపగాండా అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయింది. దాంతోనే కాలేదంటున్నాను, మీ కొరత కూడా ఉంది అంటున్నాను. నిజంగా కొరత ఉన్నది లేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీ అని మీరు అంటున్నారు ప్రభగారు. లేదు ప్రభగారు ఒక్క నిమిషం. అవును కరెక్టే ప్రభగారు. రామ్మోహన్ గారు ఇప్పుడు ఏంటంటే ప్రభగారు చెప్తుంది ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది అని అంటున్నారు. నెగిటివ్ పబ్లిసిటీతో పాటు వాస్తవం కూడా ఉంది అక్కడ, ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎందుకంటే నిజంగానే కొరత అనేది ఏర్పడింది. ఎందుకంటే మనం కూడా స్వయంగా చూస్తున్నాం, ఈ గ్యాస్ కి సంబంధించి చాలా వరకు చూస్తున్నాం. చాలా ఈ కొరత వల్ల బ్లాక్ లో చాలా వరకు ఎంత అమ్ముతున్నారు అనేది మనం స్వయంగా మన కళ్ళతో మనం చూస్తున్నాం. మనం అధిగమిస్తున్నాము. ఈ రోజు మనం అన్ని ఇప్పుడు వచ్చినాయి, మనకి అధిగమిస్తున్నాం మనం. అదెందుకు మనం చెప్పట్లేదు అని అంటున్నా. ఈ రోజు మనకి ఇంత ట్యాంకర్లు అదెందుకు మనం చెప్పుకోవట్లేదు బయట అని అడుగుతున్నాను నేను. అది కదా ఎల్పిజి 2 షిప్లు వచ్చినాయి కదా, వాటి కోసం ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నాను. 65 లక్షల ఈ రోజు వచ్చిన శివాలిక్ అనేది షిప్ 65 లక్షల మందికి సరిపోతుందండి. 65 లక్షల మంది హౌస్ హోల్డ్స్ కి సరిపోయి గ్యాస్ అది మనం ఎంత ఎలా అంటే చిన్నది అని చెప్పి. ఓకే ప్రభగారు ఒక్క నిమిషం. అవునది ఎంత మందికి సరఫరా అవుతుంది ఏంటి అనేది కదా అక్కడ ముఖ్యం. చెప్పండి. ప్రభగారు ఒక్క నిమిషం ఆగాలి. నేను ఏమంటానంటే కళ్ళ ముందు కొరత కనపడుతుందా లేదా? మీ విషయం మీ అంగీకారం నాకు అవసరం లేదు. నాకు గ్యాస్ సిలిండర్ కావాలి, 45 రోజులకు బుక్ అయితే 45 రోజులకు ఇస్తున్నారా? లేదు కదా అంటున్నాను. బుక్ కావాలంటే 45 రోజులు. ప్రభగారు ఒక్క నిమిషం ఆగాలండి, నేను మీకు టైం ఇస్తాను, మళ్ళీ మాట్లాడండి. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సప్లై ఇప్పుడు ఇంకా కష్టం అంటున్నా. సప్లై వాళ్ళు ఏమన్నారంటే 45 రోజులకు బుకింగ్ లోపల చేయొద్దు. ఏది సిలిండర్ ఇవాళ రాగానే దాని రిసిప్ట్ మీద రాస్తున్నది ఏమంటారంటే ఇప్పటి నుంచి 45 రోజున బుక్ చేయొచ్చు, 10 రోజు అని కూడా ఇస్తుంది కదా. బుక్ అయినాక 3వ రోజు ఇస్తామన్నారు. మొదలు 24 గంటలే ఉండే, దాన్ని 48 గంటలు పెంచారు. ఇప్పుడు 3 రోజులకు అంటున్నారు, ఇప్పుడు వారం రోజులకు అంటున్నారు. వారం రోజులకు కూడా వస్తలేదు. మీకు ఎన్ని ఉదాహరణలు చూపెడతా అంటున్నాను నేను. భగవాన్ రెండవది, గ్యాస్ కు పెట్రోల్ తేడా ఉందమ్మా. ప్రభు గారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర 3 పెద్ద పెద్ద రిఫైనరీలు ఉన్నాయి. పెద్ద ఎత్తున బఫర్ స్టాక్స్ అంటాం మనం. బఫర్ స్టాక్స్ విశాఖపట్నం పెద్దది మన 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 తెలుగు రాష్ట్రంలో ఉంది. అట్లాగే మంగళూరు, ఇంకొకటి కర్ణాటక రాష్ట్రంలో. ఈ 3 దగ్గరల దాదాపు 3 నెలలకు సరిపడా బఫర్ స్టాక్స్ ఉండే. ఇప్పుడు యుద్ధం మొత్తం 25 రోజులు వాడికి. ఇవాళ 24 కదా, ఫిబ్రవరి కలుపుకుంటే 25 కలుపుకుంటే 25 రోజులు. 25 రోజులలో 25 రోజులు స్టాక్ అయిపోయింది. ఇంకా 40-50 రోజులకు సరిపోద్దట. అప్పుడు ఏం చేయాలి? మనం రావాలి కదా, వస్తున్నాయి కాదట్లేనే. కావాల్సిందేమో 100, వచ్చింది 30%, 40%. అప్పుడు ఖచ్చితంగా ఈ తేడా ఉంటది కదా. అదే గ్యాస్ ను మనం నిల్వ చేసుకోలేము. గ్యాస్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, మస్తారావు గారు కూడా వచ్చారు, వాళ్ళు చెప్తారు. ఏమంటే ఈ ఇక్కడ మనకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ను అది లిక్విడ్స్ ఉంటది. లిక్విడ్ లో చాలా స్టోరేజ్ చాలా కష్టం. అది 20 రోజుల కంటే ఎక్కువ మనం స్టోర్ చేయలేము కనుక దాని కొత్త ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు 2వ కొరత ఇది వస్తుంది. మీరు ఏనుగంత సమస్యను బీజేపీ బాగుంది మేము కేంద్ర ప్రభుత్వం సమర్థించుకోవడానికి చెప్తున్నారు తప్ప ఏం ప్రజలను అడగండి ఎవరైనా ఏమంటున్నారంటే అన్నింటికి తర్వాతనమ్మా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. నేను కారణం కూడా చెప్తాను. నేను ఎల్పిజి డీలర్ తో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద మన కంపెనీస్ తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే
ఎక్కడైతే మీరు మొదటి దాకా అంటే ఉద్ధరించేవాడు, అంటే మీరు డబ్బులు తర్వాత ఇచ్చినా సరే పెట్రోల్ పోసిపోయేవాడు, డీజిల్ పోసిపోయేవాడు. ఇప్పుడు ఏమంటారంటే నెట్ క్యాష్ ఎవరు ఇస్తారో చెప్పండి, నెట్ పేమెంట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, అమ్ముకోకపోయినా సరే అవసరం ఎందుకు అని చెప్పి కొన్ని బంకుల వాళ్ళు డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర పాత బాకీలే ఉన్నాయి, పాత బాకీలు కట్టలేక ఉన్నారంటే దాని వల్ల వస్తుంది సార్ అని ఒక మాట అంటున్నారు. వాస్తవం కూడా అంటున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రభుత్వానికి సమర్థన చేసి అయిపోయింది. కానీ ఇప్పుడు సమస్య కనపడుతుండడం కాదు, వీధుల్లోకి వస్తున్నారు. గ్యాస్ పరిస్థితి అట్లాగే ఉన్నది, మీరు పెట్రోల్ పరిస్థితి అట్లాగే ఉన్నది. దీన్ని నివారించే ప్రయత్నం చేయండి, బుకాయించకండి. నేను ఏమంటే కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తున్నా. రెండోది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది కానీ తెలంగాణలో అయితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సివిల్ సప్లై శాఖ ఏం చేస్తుందో అంటున్నాడు. వీళ్ళు ఏం చేయాలి, సత్వరంగా కేసులు చేయాలి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, సహించను క్షమించను చర్య తీసుకుంటా అన్నాడు. ఒక్కడి మీద చర్య తీసుకోవాలి ఇప్పటిదాకా. డీలర్లు అడ్డగోడు సంపాదించుకుంటారు, అందరూ చిరుకొట్టుడు కొడుతున్నారు. ఆఖరికి సప్లై చేసే వాడు మన గ్యాస్ నుంచి మొదలుకొని గ్యాస్ సప్లై చేసే బాయ్ నుంచి మొదలుకొని మనకు ఏజెన్సీస్ నుంచి కూడా రాజకీయ నాయకులు కూడా అంటున్నాను. ఏమంటే పెద్దోళ్ళు చెప్తే వస్తున్నాయి, 10 సిలిండర్లు అయినా ఈ మంత్రి గారి ఇంటికి వస్తాయి, కానీ సామాన్యుడికి రాదు. మరి ఏం చేయాలి, కష్టం కదా. పెద్ద హోటల్ వాడేమో 5,000 ఇచ్చిన బ్లాకులు కొనుక్కుంటున్నాడు, మరి ఇంటికి కావాలి కదా. అందుకని డొమెస్టిక్ పర్పస్ లో మీకు ఫస్ట్ డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని మోడీ గారు ప్రకటించారు, కాదండి. కానీ నిన్న కాక మొన్న మోడీ గారు ఏం మాట్లాడిన పార్లమెంట్ సాక్షిగా, కరోనా లాంటి సమస్య ముందుకు వస్తున్నది, ఇప్పుడు ఏమో ఇచ్చేటట్టు లేదు, జాగ్రత్తగా ఉండండి, తక్కువ వాడుకోండి. అటువంటి పరిస్థితి అచీవ్ కావాలంటే మనం అధిగమించాలంటే అందరూ సహకరించాలి. మోడీ గారే సరైన ఒప్పుకున్నాక మనం వచ్చి మోడీ గారు అద్భుతంగా చేస్తున్నాడు అంటే మోడీ గారిని విమర్శిస్తలే నేను. కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అంటున్నాడు. ఎవరున్నా చేయాల్సిన పని ఏంటంటే పబ్లిక్ లో పానిక్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరితో. ప్రభాకర్ మీతో రెండోది ఏమంటున్నానంటే సప్లై చైన్ పెరిగినాక ఎందుకు పోతారు, ఎవరైనా దొరికినాక వాళ్ళు ఇంట్లో విడిచిపెట్టుకొని రోడ్డు మీద నిలబడతారా? ఇంకోటమ్మా, 33 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి మన భారతదేశంలో. ఏది ఎల్పిజి కనెక్షన్, గృహ సంబంధించింది. ఎందుకుంటాయేమో 2 మనిషికి 2 ఉంటాయి, ఒక కుటుంబానికి 2 సిలిండర్లు ఉంటాయి కదా. ఒకటి నిండి ఉండగా ఒకటి ఖాళీ అయితే వాడికి ఆందోళన ఉంటుందా లేదా? మన ఇంట్లో బియ్యం అయిపోయినా పప్పులు అయిపోయినా ఆ పక్కకి పోయి బదలు చేసుకుంటాం. తెలుగులో ఇంకో సామెత ఉంది ప్రభావం, ఏంటంటే పొయ్యి మీదకి ఎవడైనా ఇస్తున్నాడు, పొయ్యి కిందికి ఎవడియాడు. పొయ్యి కిందికంటే మా చిన్నప్పుడు పొయ్యిల కట్టలు వాడుతున్నప్పుడు వర్షాకాలం వచ్చే ముందు మా పాలేలతో నంది కొట్టించుకొని గదిలో దాచిపెట్టుకునే వాళ్ళు. పొయ్యిల కట్ట అడిగితే కూడా అరబియ్యం, పప్పు అడుగు తీస్తారు, ఉప్పు అడుగు తీస్తారు. అందుకని ఏమంటానంటే ఇప్పుడు పొయ్యి కింద మండే మంట ఎంత ఉందంటే ఇంటి దాకా వచ్చింది. ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయినప్పుడు మనకు కూడా సమస్యలు వస్తాయి. నేను కాదంటే మనం ఒక్కడే అతీతము, మనకే ఎందుకు వచ్చింది అంటే అందరికి వచ్చింది. అంతకంటే దుర్మార్గంగా, మనకంటే చాలా దుర్మార్గంగా దేశాలు నాశనం అయిపోతున్నాయి. మనం చాలా బలంగా ఉన్నాం, అన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొన్నాం, అన్నిటిని మనం అధిగమిస్తున్నాం, ఇది కూడా అధిగమిస్తాం. కానీ కొంచెం ప్రయత్నించి ప్రజలకు భరోసా కల్పించండి. భరోసా కల్పిస్తే ఎవ్వరు వాళ్ళ దగ్గర రాదు. అదేవిధంగా మస్తాన్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే. ఇక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కూడా మనకి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరిగాయి. అయితే ఇప్పటికైనా మరి యుద్ధం ఆగుతుంది అన్న ఒక ఆశ ఉండేది. మొన్న ట్రంప్ ఏదైతే ప్రకటించారో కొన్ని రోజులు ఇరాన్పై యుద్ధం ఆపేస్తున్నామంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు అందిన తాజా వార్త ప్రకారం కూడా మరి ఇజ్రాయెల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో నెతన్యాహు అసలు ఇరాన్పై యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, నెక్స్ట్ ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? గుడ్ ఈవినింగ్ అండి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అందరికి, మీకు కూడా. ఇప్పుడు యుద్ధం అనేది అసలు ఆగలేదండి. ట్రంప్ 5 రోజులు ఏదో బ్రేక్, నేను ఏదో శాంతి కాముకులుగా ఏదో చర్చలకు వెళ్తున్నాను అనేది ఏకపక్షంగా ప్రకటించారు. కానీ ఇరాన్ ఎక్కడా ధృవీకరించలేదు. ఓ పక్కన ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపటం లేదు, అదేవిధంగా ఇరాన్ కూడా దాడులు ఆపం. యుద్ధం అనేది ఆగలేదు. యుద్ధం ఆగారని లేదంటే ట్రంప్ యొక్క మాటలను మనం నమ్మితే కనుక పప్పులో కాలేసినట్టే. యుద్ధం అనేది ఆగలేదు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకి గ్యాస్ కానీ ఆయిల్ కానీ సరఫరా చేసే మొత్తం 40 చమురు క్షేత్రాలకు సంబంధించి దాడులు జరిగాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, వీటన్ని ఈ దేశాలన్నీ చూస్తే గల్ఫ్లో 40 చమురు క్షేత్రాల మీద దాడులు జరిగాయి. అక్కడ ఉత్పత్తి ప్రొడక్షన్ ఆగిపోయింది. అది మనము హార్మూజ్ లో 1-2 నౌకలు తెచ్చినంత మాత్రాన ఇక్కడ వెంటనే ఆ స్కేర్ సిటీ అంతా మాయమైపోయే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర యుద్ధం ప్రారంభమైనప్పుడు 8వ రోజు అనుకుంటా, బహుశా ఫిబ్రవరి 28న యుద్ధం వార్ స్టార్ట్ అయింది. వాళ్ళు 25 అంటే 26వ రోజు, మార్చి 8వ తారీఖు 9వ తారీఖు నుంచి
గ్యాస్ రేట్ పెంచడం కానీ గ్యాస్ కొరత ఏర్పడటం కానీ జరిగింది. మనం గ్యాస్ కొరత లేదనుకోవటం అదేదో ఆత్మహత్యా సదృశ్యం అడిగింది కనిపిస్తా ఉన్నాయి కదా. ఏజెన్సీల దగ్గర బాటిల్ తీరి మన సిలిండర్లు క్యూస్ కనిపిస్తా ఉన్నాయి. హోటల్స్ లో నేను గుంటూరులో చూస్తే, గుంటూరు విజయవాడలో చాలా హోటల్స్ మూతపడ్డాయండి. దానిలో ఏ అనుమానం ఏం లేదు. ఇంకోటి ఉన్న హోటల్స్ లో కూడా గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువ లేని టిఫిన్ ఐటమ్స్, భోజనానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే వండుతున్నారు. అదేంటంటే అది ఎవరైనా టూరిస్ట్లా లేకపోతే ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అదొక ఇబ్బందికరం అయితే. అయితే ఏంటంటే ఇంట్లో ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా గ్యాస్ ధరలు ఎప్పుడైతే పెరిగాయో ఇట్లా ప్రభుత్వం కూడా ఆ గ్యాస్ బుకింగ్కి సంబంధించిన డేట్స్ని ఎట్లయితే పెంచిందో గ్రామీణ ప్రాంతాల్లో కానీ 45 రోజులని, ఇక్కడైతేనేమో 25 రోజులని పెంచిందో అప్పటి నుంచి ప్రజల్లో ఒక భయం పట్టుకుంది. గ్యాస్ కనుక మనం స్టోర్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని చెప్పేసి. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా మెరుగు. వాళ్ళు ఏదో అంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా యాక్చువల్గా ఇప్పుడు కరెంటు స్టవ్లు కానీ అలా వాడుతున్నారు కాబట్టి, గీజర్లు ఎన్ని వాడుతున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు నెల 15 రోజులు కూడా వస్తాం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కొరత ఎప్పుడైతే దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నారో రేట్లు పెంచడం కానీ, అది డొమెస్టిక్ 115 రూపాయలు, మన డొమెస్టిక్ 60 రూపాయలను, కమర్షియల్కి 115 రూపాయలు పెంచారు కదా. సో పెంచినా కూడా ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, కమర్షియల్ సిలిండర్స్ ఎప్పుడైతే వాళ్ళు కోరినంత ఇవ్వట్లేదు గతంలో లాగా, యుద్ధానికి ముందు ఏ విధంగా పరిస్థితి ఇప్పుడు లేదు. దానిలో అనుమానం లేదు. ప్రభుత్వం ఎన్ని ప్రకటించుకున్నా వాస్తవం ఇది. మనం వాస్తవాన్ని అంగీకరించకపోతే అది మనం దేనికి మాట్లాడుకుని డిబేట్లు పెట్టుకునేది. ఇప్పుడు మన ప్రజల యొక్క వాస్తవ పరిస్థితులు, వంటింట్లో యొక్క సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబాలకు వంట చేయాలంటే ఎదుర్కొంటున్న సమస్యలు, ఇవన్నిటినీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాస్తవంతో దానికి రెమెడీస్ చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రతి ఇంట్లో కూడా దాదాపు మనకు మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 32,50,00,000 70,00,000 దాకా కనెక్షన్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చినకి 1,54,00,000 ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా 1,00,000 పైగా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తా ఉంటే ఏంటంటే గ్యాస్ ఖచ్చితంగా కొరత ఎదుర్కొంటా ఉన్నారు. రేపో మాపో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ప్రొడక్షన్ పెంచాము, ఏమి ఇబ్బంది లేకుండా చూస్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పక్కింట్లో గ్యాస్ అడిగి పెట్టుకుంటున్న వాళ్ళే 100కి 100% ఉన్నారు ఈరోజు. అంటే మాకు గ్యాస్ అయిపోతే మీరు ఇవ్వాలి, మాకు ముందు వస్తే మేము ఇస్తాము. ఇవన్నీ వాస్తవాలు నేను తీసేయలేము. ఇక కమర్షియల్ సిలిండర్లు ఏంటంటే వాళ్ళు ఇంకా ఉన్నోడు కొనుక్కుంటున్నాడు, వాడికి కూడా దొరకట్లా. నిజానికి ఏంటంటే తంటాలు పడతా ఉన్నారు. వ్యాపారం పోయింది కదా, ఒకసారి 4 రోజులు మూత పడితే పోయింది కాబట్టి అది. ఇక ఇప్పుడు మీరు చూపిస్తున్న పెట్రోల్ విషయంలో వాళ్ళు ఏదో ప్రకటన జారీ చేశారు, అది చూస్తున్నాం కానీ అది వాస్తవం కాదు. మరి అవన్నీ మనకి పెట్రోల్ డీజిల్ కనుక ఏమి స్కేర్సిటీ లేకపోతే ఆటోలు ఎందుకు ఉన్నాయి అక్కడ కిలో? యుద్ధానికి ముందు ఉన్నాయి, అవి లేవు కదా. సో యుద్ధానికి ముందు లేవు, యుద్ధం తర్వాత ఇవన్నీ వస్తా ఉన్నాయి. 25వ రోజుకి వచ్చేసరికి ఎన్నో వస్తాయి. మన దగ్గర ఏమో 45 రోజుల నిల్వలు ఉన్నాయని చెప్పాం, గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏంటి వాస్తవంలో ఏం జరుగుతుంది? పెట్రోల్ బంకులకు సంబంధించి అడ్వాన్స్ అడుగుతా ఉన్నారు కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అడ్వాన్స్ అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడ్వాన్స్ కట్టే పరిస్థితులు లేరు. వాళ్ళు ఆల్రెడీ కట్టాల్సినయే 2-3 రోజులకో, వారానికో, 15 రోజులకో ఒకసారి కడతా ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా వచ్చి నువ్వు ట్యాంకర్ కావాలంటే ముందుగా కొన్ని లక్షలు కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే బంకులు మూతేసుకొని కూర్చున్నారు. స్కేర్సిటీ అయితే ఉంది, యుద్ధానికి ముందు లేదు. నేననేది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చెప్పాలంటే ఖచ్చితంగా మా దగ్గర నిల్వలు ఉన్నప్పుడు కూడా మేము పొదుపు చర్యలు చేపడతా ఉన్నాం, ఆ పొదుపుకు మీరు కూడా సహకరించండి. అంతేగాని మాకు నిల్వలు శుభ్రంగా ఉన్నాయి, అదంతా స్కేర్సిటీ, కొంతమంది కొరత సృష్టిస్తున్నారనేది తప్పుడు ప్రచారం. అది మనం వాస్తవాన్ని అంగీకరించి ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు చేపట్టండి, లేదంటే ఉన్నది జాగ్రత్తగా వాడుకోండి, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించండి అనే ఒక పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని గతంలో లాగే ఇప్పుడే ఉంది అనేది మసిబూసి మారేడికాయ సమస్యల్ని లేనట్టుగా చిత్రీకరించడం. సమస్య అయితే ఉంది, సమస్యను ఎదుర్కొందామని ఇవ్వండి. ఇప్పుడు చెప్పారు కదా, కోవిడ్ లో ఏ విధంగా అయితే ఎదుర్కొన్నామో ఆ విధంగా మీరు మానసికంగా సిద్ధంగా అండి అని చెప్పండి, తప్పులేదు. సిద్ధం అయ్యారు కూడా ఆల్రెడీ. కాకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వం ఏమో ఎటువంటి సమస్య లేదని ప్రకటిస్తుంది, వాస్తవంలోనేమో మనకి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కనిపిస్తా ఉన్నాయి. ఇళ్ల దగ్గర ఏమో ప్రతి ఇంట్లో కూడా మహిళలను అడిగితే చెప్తారు, వాళ్ళు గ్యాస్ కష్టాలన్నీ చెప్తారు కదా. అదేవిధంగా
మనకి ఇళ్ళ మధ్య టిఫిన్ అంటే ఇడ్లీ దోశలు అమ్మేవాళ్ళు వందల వేల మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు. అవును. ఎవరు ఇళ్లలో వండుకోవట్లేదు. ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తుంటే పొద్దున్నే వాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఇడ్లీని దోశ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి. వాళ్ళ కమర్షియల్ సిలిండర్లు రావట్లేదు. డొమెస్టిక్ సిలిండర్ వాడుతుంటేనే పట్టుకెళ్తున్నారు. మరి తప్పదు కదా, వాళ్ళు మరి పట్టుకెళ్లాల్సింది, అది ఇల్లీగల్ కాబట్టి. అవును. సో ఇలాంటి కష్టాలు అయితే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది, ఆల్టర్నేటివ్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందనే దాని మీద మనం చర్చించాలి. అంతేగాని సమస్య లేదు, అదంతా దుష్ప్రచారం, బ్లాక్ మార్కెట్ వాళ్ళు రావట్లేదంటే వస్తున్నారు. మార్కెట్ మామూలుగా దొరకని సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, 400 300 ఎక్స్ట్రా పెడితే దొరుకుతున్నాయి. ఇంకా ఎక్కువ కూడా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు. అయితే అందరినీ పట్టుకోగలదా అంటే పట్టుకోలేదు. మన 1955 నిత్యావసర వస్తువుల చట్టం అమలు తెచ్చినప్పటికీ కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎవరి అవసరాలు వాళ్ళవి. ఓకే. నేననేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఇగో ఇలా ఉంది, మేము వెంటనే అన్ని అంతకుముందు వారికి ఉన్నట్టుగా సప్లై చేయలేని పరిస్థితి ఉంది, మీరందరూ కూడా జాగ్రత్త పడండి, పొదుపు చేసుకుందాం, రానున్న కాలంలో ఇతర దేశాల్లో లాగా మనం సమస్యలు ఎదుర్కోకుండా మంచిగా చూసుకుందాం అని చెప్తే ప్రజలందరూ కూడా దాన్ని ఇన్వైట్ చేస్తారు, మానసికంగా సిద్ధం అవుతారు అనేది నా ఉద్దేశం. రైట్. ఓకే. రామచంద్ర గౌడ్ గారు, ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? నిజానికి కూడా కొరత ఉంది కదా, కొరత దాని గురించి మనం అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనకు కావాల్సిన నిల్వలు కూడా తెప్పించే ప్రయత్నం చేయాలి. డీలర్ల మీద కఠిన చర్య తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్ లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద అజమాయిషి తీసుకొని సివిల్ సప్లై అనుకోండి, విజిలెన్స్ అనుకోండి, స్పెషల్ గా పెట్టుకొని ప్రతి దగ్గర కూడా మనం ఎంత సప్లై చేస్తున్నామో ఎంత వస్తుంది దాని సప్లై సక్రమంగా జరిగేటట్టు చేయాలి. కొరత లేని ఎవరంతల వాళ్ళు కూడా వచ్చి వెహికల్ వాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళు లైన్లో ఉండరు, రోడ్ల మీద ఉండరు. దానికి కారణం అనేది కొరత ఉన్నది. కొరత ఉన్నా కానీ దాన్ని సక్రమంగా ఉన్న దాంట్లో మనకు వచ్చిన 100 రూపాయలు వచ్చినాయి, దానికి 100% సక్రమంగా పోయే రకంగా చూడాలి. బ్లాక్ మార్కెట్ లో వెనుక దాంట్లో పోయే ప్రయత్నం చేయకుండా చూడాలి. ప్రజలు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి. దాంతో పాటు ప్రభుత్వం నుంచి మనకు వచ్చే నిల్వలను కూడా సక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనకి ఇన్కమ్ వచ్చేస్తేనే దాన్ని బట్టి ఉంటుంది. అదే లేదు అంటే ఇంకా కొరత ఎక్కువనే పెరుగుతుంటది. లేదు అని కాకుండా పుష్కలంగా మనకు అవసరం ఉన్న దానికి తీసుకురావాలి. ఈ రోజు గ్యాస్ కూడా గురించి చెప్పాలంటే 40 రోజులకు కూడా బుకింగ్ అయిన తర్వాత కూడా వస్తలేదు. అది నిజం జరుగుతుంది. దాంట్లో బ్లాక్ మనకు 100-200 ఇస్తే బయట దొరుకుతున్నది. అది జరగని సివిల్ సప్లై అయినా లేకుంటే విజిలెన్స్ అయినా దీనికి సంబంధించిన పౌరాలకు సంబంధించిన వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని సక్రమంగా వచ్చే రకంగా వచ్చిన దాంట్లో 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 100 లీటర్లు వచ్చినాయి అనుకో, ప్రతి ఒక్కరికి కూడా సప్లై సివిల్ గా అంటే వాళ్ళకు ఎంత అవసరం ఉంటుందో అంత సప్లై చేసే ప్రయత్నం చేయండి. స్టోరేజ్ లేకుంటే చేసే ప్రయత్నం చేయండి. డ్రమ్ములలో, ప్రైవేట్ బాటల్లో, ప్రైవేట్ వాళ్ళకు వెహికల్స్ కాక ప్రైవేట్ బయట ఇచ్చే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఓకే, ప్రభాకర్ మీరేమంటారు? భారత ప్రభుత్వం ఇప్పటికే మీకు ఎస్పీఆర్ అనేది ఐడియా ఉండదు, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పేసి మనకు ఉంది. అది ఆల్మోస్ట్ 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది మనం రిజర్వ్ చేసుకున్నాం. ఎక్కడ విశాఖపట్నంలోని, పాడేరులోని, మ్యాంగ్లూరులోని, ఇట్లా అవి ఆల్మోస్ట్ 9.5 డేస్ మనకి డేస్ అన్నట్టుగా మినిమం ఇంత రిజర్వ్ అనేది మనం చేసుకున్నాం. ఇక నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒక నివేదిక అనేది రిలీజ్ చేయాలి. సో మనకి ఎంతవరకు అనేది మనకి నిల్వలు ఉన్నాయి, గ్యాస్ అనేది ఎంత నిల్వ ఉంది, ఎంతవరకు మనకి సరిపడుతుంది, ముడి చమురు ఎంత నిల్వ ఉంది, ఎంతవరకు సరిపడుతుంది. సో మీరెవరూ కూడా బ్లాక్ మార్కెట్ దందాన్ని ఎంకరేజ్ చేయకండి, మనకి సరిపడగా నిల్వలు ఉన్నాయి అన్నది ఒక క్లియర్గా ఒక స్టేట్మెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఓపెన్గా ఒక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యుద్ధం జరిగే పరిస్థితి ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి ఇది ఎంతకాలం సాగుతుందో, డెసిషన్స్ ఏమవుతాయో అనేది మనకి ఇంకా తెలియదు డిస్కషన్స్ లో. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంతా జాగ్రత్తగా వహించాలి. సో సేవింగ్ పద్ధతి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఓవర్ స్టోరేజ్ అనేది మనం చేసుకోకూడదు. మనకి ఎంత అవసరమో అది చేసుకోవాలి, అంతవరకే మనం స్టోరేజ్ చేసుకోవాలి తప్ప కానీ క్యాన్స్లోని, నెక్స్ట్ పెద్ద పెద్ద డ్రమ్స్లోని ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల తర్వాత ప్రమాదాలు, ఇప్పుడు తర్వాత నుంచి ఏమవుతుందంటే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. పిల్లలు తెలియకుండా డ్రింక్ అనుకొని తాగే అవసరం కూడా అవుతుంది. అంటే మనం చెప్పలేము ఏం జరుగుతుందో అనేది ఇన్ ఫ్యూచర్ మనం చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ విషయంలోని
ఈ ముడి చమురు విషయంలోని జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఉన్న స్టోరేజ్ ని ప్రాపర్ గా వాడుకోమని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అట్ ద సేమ్ టైం గట్టిగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక నివేదిక అనేది రిలీజ్ చేయాలి ఎంతవరకు మనకి స్టోరేజ్ ఉంది. ఎందుకంటే మనకి ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ అనేది ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది, మా దగ్గర ఇంతవరకు చమురు ఉంది, సో కాబట్టి మీరెవ్వరు కూడా దిగ్భ్రాంతి చెందొద్దు అని ఓపెన్ గా కంపెనీస్ చెప్తున్నాయి. కిందనున్న దళారులు, ఈ డీలర్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జనాల ప్రలోభ పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కోసం దీన్ని ఒక ఇంకా డీప్ పబ్లిసిటీ కింద క్రియేట్ చేస్తున్నారు. మనకున్న ప్రాబ్లం అనేది ఉంది అనేది తెలుసు, దాన్ని ఇంకా ఎక్కువ అధిగమించేటట్టు మనం చేసుకుంటున్నాం. సో అంతవరకు తీసుకెళ్లకుండా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలన్నది మా రిక్వెస్ట్. ఎందుకంటే భారత ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనేది అంత మేము చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేసి కలిసి ముందుకు ప్రయాణించాలన్నది మా రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ప్రభ గారు. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.